ప్రజలు ఎవరికి ఈ రోజుకి కూడా ఈ నిమిషానికి కూడా ఏదైనా పల్లెటూరికి పోయి ఈ గులాబీ జెండా చూపెట్టి ఏ పార్టీ అంటే తెలంగాణ పార్టీ అంటారు తప్ప ఇంకో పేరు రాదు. బీఆర్ఎస్ అనో టీఆర్ఎస్ అనో రాదు. అంతగా తెలంగాణ పార్టీగా, తెలంగాణ ఇంటి పార్టీగా, మన పార్టీగా ఇవాళ ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన చెరగని ఒక ముద్ర వేసుకున్నది టీఆర్ఎస్. అందుకే 24 సంవత్సరాల నుండి 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భాన ఒక క్రమ పద్ధతిలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్టుగానే ప్రతి సంవత్సరం వార్షికోత్సవాన్ని ఘనంగా ఏదైతే నిర్వహించుకుంటూ వస్తున్నామో అదే పద్ధతిలో రజతోత్సవ సంబురాన్ని, బీఆర్ఎస్ రజతోత్సవ సంబురాన్ని మరి ఎల్కతుర్తిలో, హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఎల్కతుర్తిలో వరంగల్ నగరానికి అత్యంత సమీపంలో మనం నిర్వహించుకోబోతా ఉన్నాం. దానికి ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మాకు విపరీతమైన ఒత్తిడి ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మేమందరం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఎమ్మెల్యేలు అదేవిధంగా ఇన్ఛార్జీలు విపరీతమైన ఒత్తిడి ఉంది మా కార్యకర్తల నుంచి. ఎందుకంటే మా సభ్యత్వమే దాదాపు 60 లక్షల సభ్యత్వం కలిగిన పార్టీ కాబట్టి మేము వస్తామని చెప్పి ప్రతి ఊరు నుంచి కూడా విపరీతమైన ఒత్తిడి ఉంది. తప్పకుండా నాకున్న విశ్వాసం, స్పందన చూస్తుంటే మా ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా వస్తున్న ఒక మద్దతు చూస్తుంటే లక్షలాది మందితో అపురూపంగా మరి సభ నిర్వహిస్తాము అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇప్పటికే పోలీస్ పర్మిషన్ కూడా మార్చ్ 28 నాడు అప్లై చేసినాం. మరి ఈరోజు 12వ తారీఖు, ఇప్పటివరకు పోలీసులు పర్మిషన్ ఇవ్వట్లేదు, ఇస్తామని చెప్తలేరు, ఇయ్యమని చెప్తలేరు. అందుకే కోర్టుకు కూడా పోయినాం, హైకోర్టుకు కూడా పోయినాం. పోతే హైకోర్టు కూడా 21వ తారీఖు వరకు గడువు పెట్టింది. 17 లోపల సమాధానం చెప్పాలని చెప్పి ప్రభుత్వానికి మరి కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాకు ప్రతి సంవత్సరం వార్షికోత్సవ సభ నిర్వహించుకోవడం అనేది ఒక ఆనవాయితీగా ఉన్నది. ఇదేదో మీ ప్రభుత్వం మీద ప్రకటించే యుద్ధబేరి కాదు. ఇదేదో మేము అక్కడ చేస్తున్నది వేరే రకమైన ఆలోచన కూడా కాదు. 25 సంవత్సరాలు ఒక పార్టీ ప్రస్థానాన్ని కొనసాగించడం అంటే ఈ రోజుల్లో ఒక అపురూపమైన సందర్భం. కాబట్టే లక్షలాది మందితో శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎట్లా అయితే ఆనాడు ఉద్యమాన్ని నడిపినామో అదే పద్ధతుల్లో ఈ సభను కూడా నిర్వహించుకోబోతా ఉన్నాం. 1250 ఎకరాల ప్రాంగణం మొత్తంగా, అంటే ట్రాఫిక్ కూడా అంతరాయం లేకుండా, పార్కింగ్ కూడా ఇబ్బంది లేకుండా, వచ్చేటోళ్లకు దూరం నుంచి నడిచే అవస్థ లేకుండా ఆ సభ పక్కకే, బహిరంగ సభ ప్రాంగణం పక్కకే మొత్తం పార్కింగ్ కూడా 3 భాగాలుగా దాదాపు 1000 ఎకరాల్లో పార్కింగ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆర్టీసీకి ఇప్పటికే మరి దాదాపు 10 కోట్ల రూపాయలు చెల్లించినాం. ఒక 3000 బస్సులు కావాలని అడిగినాం, వారు కూడా సూత్రప్రాయంగా ఇస్తామని చెప్పినారు. అట్లాగే ప్రైవేటు బస్సులు, ఇక ఇతర వాహనాలు స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు లక్షలాదిగా తరలి వస్తారని చెప్పి మేము అంచనా వేస్తున్నాం. ఈ ప్రోగ్రాం ఎంత పెద్దది అంటే మరి ఆ లక్షలాదిగా వచ్చేటోళ్ళకు ఎండాకాలంలో ఇబ్బంది కాకూడదన్న ఉద్దేశంతో 10 లక్షల వాటర్ బాటిళ్ళు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, అదేవిధంగా అక్కడనే మరి